V3 న్యూస్ లక్ష్యం సమాధితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. ఫారెస్ట్ అధికారుల అండదండలతో ఏటూరు నాగారంలో అక్రమంగా పోడు సాగు. సహకరించిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్. మొదటిసారి భారీ ర్యాలీగా వర్ధనపేట వచ్చిన శాసనసభ్యుడు KR నాగరాజు. గవర్నమెంట్ హాస్పిటల్లో రాజు ఆరోగ్యశ్రీకి శ్రీకారం. దైవ భక్తుల వేషధారణలో గంజాయి అక్రమ రవాణా. వ్యక్తులతో పాటు 484 కేజీల గంజాయిని పట్టివేత. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసి సునీల్ కుమార్ సుడిగాలి పర్యటన. ఫారెస్ట్ అధికారుల అండదండలతో ఏటూరు నాగారంలో అక్రమంగా 17 ఎకరాలు పోడు చేస్తున్నాడు మిట్టకంటి సమ్మిరెడ్డి అనే వ్యక్తి. ములుగు జిల్లా ఏటు నాగారం మండల కేంద్రంలోని రొయ్యూరు ప్రాంతంలో సుమారు 10 ఎకరాల భూమిని శివపురంకు చెందిన మిట్టకంటి సమ్మిరెడ్డి నిన్న రాత్రి 5 ట్రాక్టర్లతో కల్టివేటర్ చేస్తూ పోడు చేస్తున్న క్రమంలో రిపోర్టర్ల కంటపడ్డాడు. దీనిని గమనించి విలేకరులు ప్రశ్నించగా పోడు చేస్తున్నా, ఏం చేస్తావో చేసుకోమని దురుసుగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఫారెస్ట్ నార్త్ జోన్ అధికారులకు తెలియజేయగా సరైన స్పందన కరువైంది. ఇది తెలుసుకున్న గ్రామ రైతులు మాకు ఒక్క న్యాయం, వీరికి ఒక న్యాయమా అని ఫారెస్ట్ అధికారులను నిలదీశారు. పోడు చేస్తున్న రైతుకు సహకరించిన ఫారెస్ట్ అధికారులపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. శాసనసభ్యుడిగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా భారీ ర్యాలీగా వర్ధన్నపేట వచ్చారు KR నాగరాజు. వర్ధన్నపేట గవర్నమెంట్ హాస్పిటల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల పథకాన్ని వర్ధన్నపేట శాసనసభ్యుడు KR నాగరాజు ప్రారంభించారు. తదనంతరం మాట్లాడుతూ నాకు ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన మీ అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి మీ సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేశారు. ఇచ్చాయో 6 పథకాలలో 2 పథకాలు మొన్న 9వ తారీఖు రోజు అసెంబ్లీ ప్రాంగణంలో మా యొక్క ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు లాంచ్ చేయడం జరిగింది. వారి ఆదేశాలనుసారంగా ప్రతి కాన్స్టిట్యున్సీకి వచ్చిన ఎమ్మెల్యేస్ అందరం కూడా అంటే ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి వారి ఆదేశాలనుసారంగా మనం ఈరోజు ఐలాండ్లో బస్సును మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదటిది ఏదైతే సోనియమ్మ గారు కలవగన్నారు ఆ యొక్క ఉచిత బస్సు ప్రయాణం లాంచ్ చేయడం జరిగింది. అలాగే వర్ధనపేటలో ఆసుపత్రి మన 100 పడకల ఆసుపత్రి అని అన్నారు. ఇంకా పూర్తిగా వాటికి ఇంకా మౌలికంగా రాలేదు. వాటిని శాఖపరంగా చూసి విశ్లేషించి 100 పడకల ఆసుపత్రికి అభివృద్ధి అయ్యే విధంగా చేస్తాం. అలాగే ఏదైతే ఈ యొక్క రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉందో ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఆరోగ్యశ్రీ ద్వారా బడుగు బలైన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి యొక్క అందుబాటులో ఉండేటట్టు 10 లక్షలు పెంచడం జరిగింది. కాబట్టి ఇంకా అందులో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని గౌరవ
మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లి అందులో ఎలాంటి చేర్పించాలి. ఎందుకంటే డిఫరెంట్ ల్యాబ్ టెస్ట్ ఉంటాయి, తర్వాత కొన్ని అత్యవసరవి కూడా అందులో కొన్ని ఉండకపోవచ్చు. అలాంటివి ఏమైనా ఉంటే వాటిని కూడా విశ్లేషించి గౌరవ శాఖ మంత్రులకు చెప్పి వాటిని కూడా అందులో యాడ్ చేయ విధంగా తీసుకుంటాం. భూగర్భాల మీద ఉక్కుపాదం మోపుతానని అన్నారు సార్. తప్పనిసరిగా అందులో మీకు ఏం క్వశ్చన్ డౌటే రావద్దు. మీ అందరికీ 5 వారంలో ఒక రోజు తప్పనిసరిగా ప్రజా దర్బార్లో ఎవరైతే భూ ఆక్రమణకు గురైందో వారి ద్వారా పిటిషన్ స్వీకరించి ఫిర్యాదులు స్వీకరించి లీగల్ పరంగా అంటే న్యాయపరంగా చట్టపరంగా ఎవరి మీద కక్ష సాధింపులు ఉండవు. అంటే ఏదో కావాలని కేసులు పెట్టించి గతం ప్రభుత్వం చేసిన తప్పిదాలు లేవు. తప్పనిసరిగా మా యొక్క లీగల్ టీం పెట్టుకుని ఏ విధంగా ఆ సమస్యలను అధిగమించాలని చేస్తాం. దేవుడి ప్రచార రథంతో పాటు దైవ భక్తుల్లాగా వేషధారణలు ధరించి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 3 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశాలోని మల్కనగరి ఏరియాలో గంజాయి కొనుగోలు చేసి దేవుడి ప్రచార రథంతో భద్రాచలం మీదుగా హర్యానాకు తరలి వస్తుండగా భద్రాచలం చెక్ పోస్టుల వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. గతంలో కూడా వీరు ఈ విధంగా గంజాయి తరలించినట్లు ఒప్పుకున్నారని భద్రాచలం సిఐ నాగరాజు రెడ్డి తెలిపారు. 3 వ్యక్తులతో పాటు 1,21,00,000 విలువ గల 484 కేజీల గంజాయిని ఆటోను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళతో ఇట్లా ఆర్డర్లు చేసేది. పట్టణ ప్రజలకు నమస్కారాలు. ఈరోజు 484 కిలోల ఎండు గంజాయి పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా హర్యానాకు చెందినటువంటి 3 వ్యక్తులు కాన్షీరామ్, భగత్, గోవింద్ అని 3 వ్యక్తులు ఒక దేవునికి సంబంధించిన ప్రచార ఆటో సిద్ధం చేసుకొని దాంట్లో ఒక సీక్రెట్ ఛాంబరు తయారు చేసుకొని దాంట్లో 242 ప్యాకెట్లు 2 కిలోల చొప్పున ఒక్కొక్కటి దాంట్లో లోడ్ చేసుకొని హర్యానాకు తీసుకెళ్లే క్రమంలో భద్రాచలంలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద మా ఎస్ఐలు పోలీస్ సిబ్బంది జనరల్ చెకింగ్లో భాగంగా చెక్ చేయగా అనుమానం వచ్చి క్షుణ్ణంగా తనిఖీ చేయగా దానిలో గంజాయి లభ్యమైంది. వీళ్ళు హర్యానాలో తీసుకెళ్ళి హర్యానాలో ఒక బల్వాన్ అనే వ్యక్తి ఉంటాడు. ఆ బల్వాన్ అనే వ్యక్తికి అప్పగించడానికి తీసుకెళ్తున్నారు. దీనికి గాను ఒక సపరేట్ ఆటో కొనుగోలు చేసి దాంట్లోనే ఆ ఆటోను సీక్రెట్ సాంబ్రేట్ తయారు చేసి దాంట్లో లోడ్ చేసుకున్నారు. ఇది ముందే ఒక నెల ప్రకారం పథకం ప్రకారంగా కలిమేల అనే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కలిమేల గ్రామంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల వద్ద బుజ్జి అనే వ్యక్తి వద్ద ఇది కొనుగోలు చేసినట్టుగా మనకు వీళ్ళు తెలియజేసినారు. దీనిలో భాగంగా మేము కేసు నమోదు చేసుకొని దీనికి సంబంధించి ఇంకా వివరాలు సేకరిస్తున్నాము. ఇది ప్రస్తుతం పరిశోధనలో చేస్తున్నాం కేసును. ఇంకా తర్వాత ఇంకా దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ కోసం కూడా గాలింపు చర్యలు మొదలుపెట్టాము. థ్యాంక్ యూ. దాని ప్రకారంగా గతంలో కూడా ఈ విధంగా కొన్ని మార్లు కూడా ఈ గంజాయిని ఇక్కడ నుంచి తరలించినట్టుగా చెప్తున్నారు. ఈ గంజాయి వాల్యూ 1,21,00,000 వరకు విలువ ఉంటుంది. గూడూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పాషిం సునీల్ కుమార్ చిల్లకూరు మండలంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ గ్రామాల్లో తిరుగుతూ తుఫాను సంభవించినప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తుఫాను వలన గ్రామాల్లో దెబ్బతిన్న నిమ్మ, మిరప, అరటి, వేరుశనగ పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. కొన్ని గ్రామాలలో కరెంట్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఇప్పటి వరకు అధికారులు ఎవరు రాలేదని గ్రామస్తులు చెప్పడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అర్థం పడుతున్నారు. దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని అన్నారు.
రోజు వచ్చే ఈరోజు ఎంత లాస్ట్ నీకు 34,000 ఒక ఎకరాకి ఎకరాకి లీజ్ 20,000 కదా నేను చేస్తా సొంత పాచిపోయింది అంతా పని రావి నాలుగు పడతాయి కానీ సీజన్ పోయింది కదా సార్ సీజన్ ఉంటే వచ్చారు అగ్రికల్చర్ ఎవరు వస్తారు సార్ అందులో ఆస్తి నష్టం కూడా ఏం చెప్పాలి మనసు వచ్చింది వాళ్ళు ఇల్లు రాసుకున్నారు అగ్రికల్చర్ ఆఫీస్ అమ్మాయి నౌకాలు 3 సార్లు పిండి 3 సార్లు ముందు అన్నీ చేసా అన్నీ పోయినాయి అన్ని గాలితో కూడా తిరగొట్టేసి పోయినాయి ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా ఆ నుంచి వచ్చి 7వ ట్రాన్స్ఫార్మర్ లైన్ పడిపోయింది ఇక్కడ నుంచి కొనవరకు అందరికి పోవాలా ఆ ట్రాన్స్ఫార్మర్ అది ఇది ఎత్తకపోతే తుఫాన్ వల్ల ఇబ్బందులు పడుతున్న బాధితులను పంట నష్టపోయిన రైతులను పరామర్శించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాపట్ల జిల్లాలో పర్యటించారు. బాపట్ల మండలం మరుత్రోలువారిపాలెం నేషనల్ హైవే వద్ద హెలిప్యాడ్ దిగి ప్రజలందరికీ అభివాదం చేసిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో తుఫాన్ బాధితులకు ప్రభుత్వం నుంచి అందిన సాయం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కాగపాలెం మండలం పాత నంగాయపాలెంలో జరిగిన కార్యక్రమంలో రైతుల పొలాలను పరిశీలించి ఎవరి మాటలు నమ్మొద్దని, నష్టపోయిన ప్రతి రైతుకు తప్పకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా విత్తనాలు, ఇన్సూరెన్స్లు త్వరితంగా వచ్చేలా చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. బాగా చూసుకున్నాడా బాగా చేశారు సార్, న్యాయం చేశారు. మరి నెలకు సరిపడా సరుకులు కూడా ఇచ్చారు సార్, మీరు చాలా బాగుంది. డబ్బులు కూడా ఇచ్చారు సార్, చాలా తుఫాను వల్ల సర్వస్వం కోల్పోయి విద్యుత్ సరఫరా లేక 4 రోజులు చీకట్లోనే గడిపారని, రోడ్డు లేక బురదలోనే ఉన్నారని, అయినా ప్రభుత్వం నుంచి ఎవరు వచ్చి ఆదుకోలేదని చంద్రబాబు విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో యానాదులంతా టీడీపీకి ఓటు వేసినందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం కక్షగట్టిందని బాపట్ల జిల్లా జమ్ములపాలెం ఎస్టీ కాలనీ ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ రోజు చంద్రబాబు కాలనీవాసులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. నిత్యావసరాల కిట్లను పంపిణీ చేశారు. ఒక్కో ఇంటికి 5,000 రూపాయలు టీడీపీ నుంచి సాయం చేస్తామన్నారు. ప్రభుత్వం 25,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంట్లో నువ్వు ఇదే మరి పోవాల్సిందేనా? మీరేంటే అక్కడ 4,000 నువ్వేం చేస్తావా? నువ్వా? నువ్వా? వాళ్ళ పరిస్థితి చూశాను, చాలా
బాధ ఉంది నాకు. అక్కడ నేను వచ్చాను కాబట్టి మీకు న్యాయం జరుగుతుంది. అందరూ కూడా అదే మీరు చూస్తారు కదమ్మా, వర్మ గారికి చెప్తున్నా, మా ప్రతినిధిగా ఉంటాడు ఇక్కడ, ఆయన చెప్పి మన గవర్నమెంట్ 3 నెలల్లో వస్తుంది, వస్తానే ఇవన్నీ ఏం చేయాలి చూసి మీకు పట్టాలు ఇచ్చి మంచి ఇల్లు కట్టించి రోడ్లు వేసి మళ్ళా ముందు కాకుండా చేసి మీ పిల్లల భవిష్యత్తు నేను చూస్తాను. నాకు అర్థమైందమ్మా, నీ బాధ అర్థమైంది, నీ ఆవేదన అర్థమైంది. ఎంతమంది మా పిల్లలు మీకు? అటు ఏ అటు చూడమ్మా, అన్ని చేస్తాను. వెరీ గుడ్, తప్పకుండా. వెరీ గుడ్, వెరీ గుడ్. న్యాయం చేస్తాను. వచ్చి చిన్న సార్ మరి ఇప్పుడు సార్ లాగా రావాలి, ప్రజల కష్టాలు తెలుసుకోవాలి. Synonym of discipline and democracy, and there is a history about you and books about you. People will learn about you and the students. Thank you for your nice meeting. Thank you. బాధితులకు సెల్ ఫోన్లను అందజేయడంలో అనంతపురం జిల్లా పోలీసులు రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అంబురాజన్ 71 లక్షల విలువ చేసే 385 సెల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. రికవరీ చేసి బాధితులకు అందజేయడంలో 8,000 మొబైల్ ఫోన్ల మైలురాయి దాటారు. జిల్లాలో ప్రజల మొబైల్ ఫోన్లు చోరీకి గురై అవి ఇతర రాష్ట్రాలకు చేరిన రికవరీలో జిల్లా పోలీసులు రాజీ పడలేదు. బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు రికవరీ చేసిన ఫోన్లను బాధితులకు అందజేస్తున్నారు. సురేష్ బాబు, శ్రీనివాస్, జగదీష్, సాగర్ సార్, హనుమంతు, ఎస్సీ హనుమంతు, నాగరాజు, యు నాగరాజు, సి మంజుల, తిరుమలప్ప, శివారెడ్డి, దివాకర్, 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 నమస్కారం. ఈరోజు అనంతపురం క్రైమ్ టీం 2 2-వీలర్ అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 8 వెహికల్స్ స్వాధీనం చేసి ఈరోజు వాళ్ళిద్దరిని కూడా రిమాండ్ చేయడం జరుగుతున్నాయి. ఈ అఫెండర్స్ ఇద్దరు కూడా కడప డిస్ట్రిక్ట్ అని గుర్తించడం జరిగింది. వీళ్ళ దగ్గర ఆ 8 వెహికల్స్ మరియు ఇతర ఐటమ్స్ అంతా కూడా సీజ్ చేసి కోర్టుకు కూడా సబ్మిట్ చేస్తున్నాము. కోర్టు ద్వారా బాధితుల నుంచి ఇవ్వడం జరుగుతాయి. ప్రస్తుతం వీళ్ళు చేసిన అఫెన్సెస్ ఉరవకుండా అదేవిధంగా అనంతపురం టౌన్ సంబంధించిన వెహికల్స్ని రికవర్ చేసి ఈరోజు వీళ్ళని రిమాండ్ కూడా ఈరోజు పంపిస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు సైబర్ సెల్ అనంతపురం టీం మళ్ళీ ఒక 385 లాస్ట్ సెల్ ఫోన్స్ని, మిస్సింగ్ సెల్ ఫోన్స్ని రికవర్ చేసి
బాధితులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతున్నాయి. టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. యువగలం పాదయాత్ర 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా అనంతపురంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు కేక్ కట్ చేశారు. పాదయాత్రలో లోకేష్ చరిత్ర సృష్టించారని అన్నారు. కొంచెం వెనక్కి బాబు. జనవరిలో కుప్పం నియోజకవర్గంలో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి యువగలం పాదయాత్ర ఈరోజు 3000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించడం ప్రజా ఉద్యమాల చరిత్రలో మైలురాయిగా మిగిలిపోతుంది. సమకాలీన రాజకీయాల్లో ఒక యువ నాయకుడు ప్రజల మధ్యన 100 రోజులు గడిపి 3000 కిలోమీటర్ల దూరం నడవడం అనేది అద్వితీయం, అనితర సాధ్యం. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను చూశాం. చాలా పేలవంగా 3 రోజులకు ఒక మీటింగ్ చొప్పున, అది 3-4 నియోజకవర్గాలు కలిపి ఒక చోట సభ పెట్టి మమా అనిపించిన దృశ్యాలు మనకింకా కనిపిస్తూనే ఉన్నాయి. కానీ నారా లోకేష్ బాబు గారి యువగలం పాదయాత్రకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగడుగున అడ్డుపన్న, పోలీసులను ప్రయోగించిన, మైకు లాక్కున్న, ప్రచార రథం పీక్కున్న, చివరికి నిలబడిన స్టూలును తీసేసిన, వెరవక బెదరక గట్టిగా నిలబడి పోరాడి 3000 కిలోమీటర్ల మైలురాయిని దాటిన నాయకుడు నారా లోకేష్ బాబు గారని మేము ప్రకటిస్తూ ఉన్నాం. అనేక మంది ప్రజలను కలుసుకున్నాడు. అసంఖ్యాకంగా యువత, బీసీలు, దళితులు, మైనార్టీలు, మహిళలు, రైతులు అందరూ లోకేష్ బాబు గారి వెన్నంటి నడిచారు. ఆయనతో కలిసి పాదయాత్రలో భాగస్వాములయ్యారు. యువగలం జనగలమై, ప్రజాబలమై మునుముందుకు సాగి ఈరోజు ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని చేరుకోవడంతో పాటు ఈ నెల 20వ తేదీన పాదయాత్ర ముగుస్తా ఉంది. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని పాతాళ గంగ వద్ద ఉదయం నీటి కుక్కలు సందడి చేశాయి. చాలా అరుదుగా నీటిలో కనిపించే ఈ నీటి కుక్కలు కృష్ణా నదిలో ఏపీ టూరిజం బోర్డు షికారు కోసం ఏర్పాటు చేసిన ప్రాంతంలో సంచరిస్తూ కనిపించాయి. వీటిని చూసిన భక్తులు ఆనందానికి లోనయ్యారు. ఎప్పుడూ నీటిలో ఉండే నీటి కుక్కలు ఆహ్లాదకర వాతావరణం కోసం అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. జీతాలు పెంచమంటే ఇవ్వడమే ఆపేశారంటూ సమగ్ర శిక్ష అభినయ్ ఉద్యోగులు విజయవాడలో ధర్నాకు దిగారు. 4 నెలలుగా వేతనాలు లేక ఆకలితో అలమటిస్తున్నామని వాపోయారు. అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరిస్తానన్న సీఎం జగన్ మాట తప్పి మడమ తిప్పారని మండిపడ్డారు.
సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళనకు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, షేక్ సాబ్జీ మద్దతు తెలిపారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ధర్నా ఎందుకు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఆయన చెప్పిన మాటలైతేనేమి, ఆయన మేనిఫెస్టోలో మాటలైతేనేమి, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేస్తాం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా వేతనాలు పెంచేస్తాం, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ ప్రభుత్వంలోకి లాగేస్తాం అని చెప్పినటువంటి రాష్ట్ర పాలకుడు మరి 4 ఏళ్ళు గడుస్తున్నా, మళ్ళీ ఎన్నికలు వస్తున్నా ఎందుకు ఇంతవరకు నోరు విప్పడం లేదో సమాధానం చెప్పాలని చెప్పి వీళ్ళందరూ కూడా ఈ రోజున ధర్నా చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్లు నెరవేరకపోగా ఈ రోజున డిసెంబర్ నెలతో కలిపి 4 నెలల జీతాలు బకాయి ఉన్నాడు ఈ పెద్ద మనిషి. అంటే 15,000 రూపాయల నుంచి 21,000 రూపాయల జీతం తీసుకునేటువంటి వీళ్ళు 4 నెలలు జీతం లేకపోతే ఎట్లా బ్రతకాలో ఈ జగన్మోహన్ రెడ్డి జమానా సమాధానం చెప్పాలని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అందువల్ల నీవేమో నెలకి సంవత్సరానికి నీ యొక్క జిఎస్టీలో మరి ఈ యొక్క స్టేట్ ట్యాక్స్లో ఇవన్నీ స్టేట్ సెంటర్ పెంచే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఫారెస్ట్ అధికారుల అండదండలతో ఏటూరు నాగారంలో అక్రమంగా పోడు సాగు. సహకరించిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్. మొదటిసారి భారీ ర్యాలీగా వర్ధనపేట వచ్చిన శాసనసభ్యుడు కేఆర్ నాగరాజు. గవర్నమెంట్ హాస్పిటల్లో రాజు ఆరోగ్యశ్రీకి శ్రీకారం. దైవ భక్తుల వేషధారణలో గంజాయి అక్రమ రవాణా. 3 వ్యక్తులతో పాటు 484 కేజీల గంజాయిని పట్టివేత. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసి సునీల్ కుమార్ సుడిగాలి పర్యటన. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి వీక్లీ న్యూస్. లక్ష్యం సమాధితం.